A balloon with mass m is descending down with an acceleration a. How much mass should be removed from it so that it starts moving up with an acceleration a? సో ఇక్కడ రెండు కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేసులో ఏమవుతుంది, బెలూన్ అనేది ఏ యాక్సిలేషన్ తోటి డౌన్వర్డ్ మూవ్ అవుతుంది. అంటే డౌన్వర్డ్ దాని బెలూన్ యొక్క మాస్ ఎం అనుకుంటే డౌన్వర్డ్ ఫోర్స్ ఏమవుతుంది ఎంజీ. అప్వర్డ్ ఫోర్స్ ఏం తీసుకోవాలి, ఎఫ్ తీసుకోవాలి. సో దీనికి ఫ్రీ బాడీ ఈక్వేషన్ రాసుకుంటే నెట్ ఫోర్స్ తీసుకుంటే ఏమవుతుంది, డౌన్వర్డ్ ఫోర్స్ ఎంజీ మైనస్ అప్వర్డ్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్స్ టు బెలూన్ యొక్క మాస్ ఎం అనుకున్నాం కాబట్టి ఎం ఇంటూ ఏ. కాకపోతే సెకండ్ కేసులో ఏమంటున్నాడు, ఈ బెలూన్ నుంచి ఎంత మాస్ను రిమూవ్ చేస్తే ఆ బెలూన్ అనేది యాక్సిలేషన్ ఏ తోటి పైకి వెళ్తుంది అని అడుగుతున్నాడు. సో ఈ కేసులో మనం ఏం చేస్తాం, అప్వర్డ్ ఫోర్స్ ఎఫ్ తీసుకుంటాం, డౌన్వర్డ్ ఫోర్స్ వచ్చేసి ఎంజీ తీసుకుంటాం. సో మళ్ళీ ఈ కేసులో ఏం తీసుకుంటాం, సెకండ్ కేసులో ఏం తీసుకుంటాం, సో ఫోర్స్ అనేది అప్వర్డ్ ఉంది. సో నెట్ ఫోర్స్ ఏమవుతున్నప్పుడు ఎఫ్ మైనస్ ఇప్పుడు డౌన్వర్డ్ ఫోర్స్ ఏం తీసుకోవాలి, ఇక్కడ ఎంజీ ప్లేస్లో ఏం తీసుకోవాల్సి వస్తుంది, ఒక ఎంతో కొంత మాస్ని మనం రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఎం మైనస్ ఎం నాట్. ఆ రిమూవ్ చేస్తున్న మాస్ని ఏమనుకుంటాం మనం, ఎం నాట్ అనుకుంటాం. సో డౌన్వర్డ్ వచ్చేసి ఎంత ఫోర్స్ అప్లై అవుతుంది, ఎం మైనస్ ఎం నాట్ జీ అప్లై అవుతుంది. సో దీని నుంచి మనం నెట్ ఫోర్స్ అప్లై చేసుకుంటున్నాం కదా, అప్వర్డ్ ఫోర్స్ ఎంత ఎఫ్, డౌన్వర్డ్ ఫోర్స్ ఎంత ఎం మైనస్ ఎం నాట్ జీ, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఎం ఇంటూ ఏంటి, ఎం మైనస్ ఎం నాట్ ఏ కింద తీసుకుంటాం ఇక్కడ. సో దీన్ని ఇంకా ఎలబరేట్ చేసుకుంటే ఏమవుతుంది, ఎఫ్ మైనస్ ఎం ఇంటూ జీ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎం నాట్ జీ ఈక్వల్స్ టు ఎంఏ మైనస్ ఎం నాట్ ఏ. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి. సో 1 + 2 చేస్తే ఏమొస్తుంది, సో 1 + 2. సో ఇవి రెండింటిని యాడ్ చేసుకుంటే మైనస్ ఎఫ్ ప్లస్ ఎఫ్ గెట్ క్యాన్సిల్డ్ అండ్ మైనస్ ఎంజీ ప్లస్ ఎంజీ గెట్ క్యాన్సిల్డ్ అండ్ బ్యాలెన్స్ పార్ట్ ఈస్ ఎం నాట్ జీ. సో హియర్ RHS side MA plus MA 2MA and minus M naught A. సో M naught Aని LHS side తీసుకొచ్చుకుంటే ఏమవుతుంది, M naught G ప్లస్ M naught A ఈక్వల్స్ టు 2MA. సో దీని నుంచి M naught కామన్ తీస్తే ఏమవుతుంది, G ప్లస్ A ఈక్వల్స్ టు 2MA. సో ఫైనల్లీ M naught ఈక్వల్స్ టు 2MA డివైడెడ్ బై G ప్లస్ ఏ. సో ఎంత మాస్ రిమూవ్ చేస్తే ఆ బెలూన్ అనేది అప్వర్డ్ వెళ్తుంది అంటున్నాడు, ఎం నాట్ ఈక్వల్స్ టు 2MA బై జీ ప్లస్ ఏ. సో ఏ కరెక్ట్, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్.